బాధ ఏంటంటే ప్రెస్ మిత్రులకు ఆల్రెడీ పాపం నూతన సంవత్సరం కూడా బూతు సంవత్సరంలాగా స్టార్ట్ అయింది. మొట్టమొదటి రోజే ఎప్పటిలాగానే మన బూతు నాయకుడు బూతులతో స్టార్ట్ చేసినాడు. సరుకు ఉండదు, సంగతి ఉండదు, సబ్జెక్ట్ ఉండదు, ఆబ్జెక్టివ్ ఉండదు, అంతా బబ్రజమానం, బూతు గోవిందం. ఇది తప్ప ముఖ్యమంత్రి గారు సబ్జెక్ట్ ఉంటే సబ్జెక్ట్ స్టిక్ అయి సబ్జెక్ట్ మీద పూర్తి ప్రసంగం చేయాలి. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అని చెప్పి పెడతా ఉన్నారు వీళ్ళు. నిజంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఒక్క పాయింట్ కూడా లేదు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో పాయింట్ లేదు. ఏముందంటే అక్కడ కేవలం వాళ్ళ పవర్ కనబడుతుంది, వాళ్ళ అధికార బలం, మేము అధికారంలో ఉన్నామన్న అహంకారం ఒకటే ఆ పవర్ పాయింట్లో కనబడుతుంది. ఏ ఒక్క పాయింట్ కూడా కామన్ సెన్స్ ఉన్నోడైతే ఆ పాయింట్లు చెప్పడు. మళ్ళీ మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఆదిత్యనాథ్ చెప్పిన అడ్వైజులు పట్టుకొని పిచ్చి పిచ్చిగా మాట్లాడడం, బూతులు మాట్లాడడం, మళ్ళీ ఆ బైపోలార్ డిసీజ్ అని చెప్పినా కదా. బైపోలార్ అంటే న్యూరలాజికల్ డిసీజ్. అది పొద్దున ఒక విధంగా సాయంత్రం ఒక విధంగా. అదే మీటింగ్లో కేసీఆర్ గారు రావాలి, వారిని గౌరవిస్తామంటాడు. కేసీఆర్ గారిని ఉరిదీయాలని ఇంకొక నిమిషం మాట్లాడతాడు. అసలు ఏం మాట్లాడుతూ ఉన్నాను? ఉరిదీయాలి కేసీఆర్ గారిని నువ్వే అంటావు, మరి ఆయనే వచ్చిన సలాలి అని నువ్వే అంటావు. ఇంతకంటే తెలివితొక్క నాయకుడు ఎవరైనా ఉంటారా? ఏమన్నా కామన్ సెన్స్ ఉందా? ఉరి తీయాలంటాడు, ఆయన వచ్చి నాకు అడ్వైజ్ చేయాలంటాడు. ముఖ్యమంత్రి గారికి దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాం, ప్రజలను తప్పుదో పట్టేయకండి. మీకు తెలంగాణ రాష్ట్రం పట్ల ముందు నుంచి వ్యతిరేకత ఉంది. కనీసం మీరు పుట్టిన పాలమూరు గడ్డనన్నా ఇవాళ కాపాడుకునే అవకాశం మీకు వచ్చింది. ఇంత తెలివి తక్కువగా మాట్లాడుతూ ఉన్నారు. బేసిక్ పాయింట్ ఎవరో మీకు అంత పెద్ద ఆలోచించిన అవసరం కూడా లేదు. జూరాల నుంచి ఎందుకు లిఫ్ట్ చేస్తలేం వాటర్ అంటారు ఆయన. జూరాలలో ఇవాళ మా ప్రెస్ మిత్రులందరికీ కూడా తెలుసు, జూరాలలో ఇవాళ కూడా క్రాప్ హాలిడే డిక్లేర్ చేసింది. జూరాల కింద ఆల్రెడీ నెట్టెంపాడు ఉంది, కోయల్ సాగర్ ఉంది. ఇవన్నీ ఉండగా ఇప్పుడు అక్కడ నీళ్ళు లేవు, అక్కడ ఆల్రెడీ క్రాప్ హాలిడే అనౌన్స్ చేసింది జూరాల్లో. అదే కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ఎక్కడ ఉంది? శ్రీశైలం దగ్గర ఉంది. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్లో ఈ దినం కూడా వాటర్ లిఫ్ట్ చేస్తూ ఉన్నారు. పుష్కలంగా నీళ్లున్నాయి, పుష్కలంగా చెరువులకు నీళ్ళు పోతా ఉన్నాయి. ఇప్పుడు చెరువులు మత్తడి దుంకుతూ ఉన్నాయి. ఇది కామన్ సెన్స్ విషయం కదా. మీరే క్రాప్ హాలిడే ఇచ్చారు జూరాలకి, మీరే క్రాప్ హాలిడే జూరాలకి ఇచ్చి మీరే జూరాల్లో వాటర్ ఇచ్చేయాలంటే అసలు నీళ్ళే లేవన్నట్టు కదా క్రాప్ హాలిడే అంటే. గంత కామన్ సెన్స్ కూడా లేకపోతే ఎట్లా? దయచేసి మీకు అర్థం అవ్వట్లేదు. పక్క రాష్ట్రం అడ్వైజులు తీసుకుంటారు మీరు అన్నిటికీ కూడా, తీసుకొని పర్వాలేదు మీ ఇష్టం వేరే వీటికి. కానీ నీళ్ళకు సంబంధించి పక్క రాష్ట్రంతో మనకున్న సమస్యలు అవి నెరవేర్చాలంటే ఎవరిది మీకు అడ్వైజర్ ఉండాలి? తెలంగాణ సోయున్నోడు, తెలంగాణ నీళ్లు తెలిసినోడు, తెలంగాణ పట్ల ప్రేమున్నోడు, తెలంగాణ పట్ల ఆప్యాయత ఉన్నోడు, తెలంగాణ ప్రజల పట్ల నిజాయితీగా పనిచేసేటోడు మీకు అడ్వైజర్ ఉండాలి. ఎవరు మీకు అడ్వైజర్? మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన మీద పాలమూరు రంగారెడ్డి ఆపమని వందల కొద్ది కేసులు వేసిన ఆదిత్యనాథ్ దాస్ గారు మీకు ఇప్పుడు అడ్వైజర్. ఆయన ఇచ్చే అడ్వైజ్ ఏంది? మీకు జూరాలలో లిఫ్ట్ చేయాలని. జూరాలలో నీళ్ళు లేవని మీకు తెలుసు, మొత్తం అందరికీ తెలుసు, అక్కడ ఉన్న రైతులకు కూడా తెలుసు. లిఫ్ట్ చేయాలని ఆయన చెప్తే మీరు ఆయన మాట పట్టుకొని కూర్చుంటా ఉన్నారు. దయచేసి ఫస్ట్ మీకు చెప్పేది ఒక రిక్వెస్ట్, మంచి అడ్వైజర్ని పెట్టుకోండి. తెలంగాణ సోయి, తెలంగాణ నీళ్ళ పట్ల అవగాహన ఉన్న చాలామంది ఇంజనీర్లు ఉన్నారు. దయచేసి ఫస్ట్ ఒక ఆంధ్ర అడ్వైజర్ని తీసేసి, ఎవరైతే ఇదే పాలమూరు రంగారెడ్డి మీద వందల కేసులు వేసినాడు ఆ రోజు ఆపమని 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారి పవర్లో ఉన్నప్పుడు ఈ ఆదిత్యనాథ్ గారు అక్కడ ఇరిగేషన్ సెక్రటరీ, ఆయనే వందల కొద్ది కేసులు వేసినాడు. ఎట్లా ముందలు పోతుంది పాలమూరు రంగారెడ్డి? దయచేసి ఇప్పటికైనా చెప్తా ఉన్నాము, మీరు ఈ బూతు పురాణాలు ఆపి మంచి అడ్వైజర్ని పెట్టుకొని, మిగతా ఎట్లాగో మీరు ఆంధ్రప్రదేశ్ అడ్వైజర్లు తీసుకుంటారు, అది మాకు తెలుసు. కానీ నీళ్ళకి సంబంధించిన విషయం ఇది. ఇప్పుడు ఎప్పటికే తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ ప్రజలు ఆ దశాబ్దాల కాలంలో నీళ్ళ కోసం కష్టపడ్డాము. ఇప్పుడన్నా మంచి అడ్వైజర్లు తీసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నాం. రెండోది ఏమనంటే, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇప్పుడు ఒక చుక్క నీళ్ళు ఒక ఎకరానికి రాలే ఇప్పటివరకు అంటాడు.
ఎంత విచిత్రంగా ఉండదంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడితే తనకి ఇప్పటి వరకు మనిషోడు సబ్జెక్ట్ అర్థమవుతలేదు, తనకి ఇప్పటికి కూడా అర్థమవుతలేదు సబ్జెక్ట్. పాలమూరు రంగారెడ్డి 27,000 కోట్లు ఖర్చు పెట్టి నీళ్ళు ఇవ్వలేదంటే మొత్తం హెడ్ అంతా అయిపోయింది కదా. ఇప్పుడు మీరు ఒక కార్ తయారవుతుంది, కార్ తయారు ఏమవుతుంది, ఫస్ట్ బాడీ అవుతుంది, బాడీ తర్వాత ఇంజన్ అవుతుంది, ఇంజన్ బాడీ అవి అయిపోయినాక ఏమవుతుంది, కారు 90% తయారైనట్టు. దానికి చిన్న 4 టైర్లు పెట్టాలి. ఇప్పుడు మీ పని ఏంది, మేము ఇల్లు కట్టినాం, మంచిగా ఫ్లోరింగ్ వేసినాం, వైరింగ్ కాలే, వైరింగ్ చేస్తే ఇల్లు అయిపోతుంది. ఇల్లు ఏం కాలే, ఇల్లుకి ఇంకెట్లా పోతాం అంటే అట్లేం కూర్చుంటారా? ఆ వైరింగ్ ఫినిష్ చేయమని చెప్తున్నాం మేము, అంతే. దాన్నే 90% పని అంటారు. మీరు వైరింగ్ ఫినిష్ చేయగానే ఇంటికి గృహప్రవేశం చేసుకోవచ్చు. ఆ చిన్న 10% చేయకుండా ఇప్పటివరకు కనీసం తట్టడి మట్టెత్తకుండా మీరు 90% పని అయిపోయినాయి అంటున్నారు, నీళ్ళు రాలేదు అంటే ఎట్లా మాట్లాడతారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు? మీరు ఇంత సీనియర్ శాసనసభ్యుడు అయ్యుండి, మీరు ఇంత ఎక్స్పీరియన్స్ ఉండి కూడా, దయచేసి మీకు కూడా చెప్తా ఉన్నాను, ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చిన అడ్వైజర్ మీకు మన రాష్ట్రం మీద ఆయనకి ఏమాత్రం అవగాహన లేదు, మన రాష్ట్రం పట్ల ఆయనకు యాక్చువల్లీ కొద్దిగా కోపం ఉంది. అందుకొరకే మన రాష్ట్ర ప్రాజెక్టులు ముందలకు పోకుండా ఆయన 100 కేసులు వేసినాడు ఆ రోజు. 2014 నుంచి 19 వరకు ఆదిత్యనాథ్ దాస్ గారు మన ప్రాజెక్టుల మీద 100 కేసులు వేసినాడు. మీకు కూడా నా చిన్న అడ్వైస్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, మీరు దయచేసి తెలంగాణ నీళ్లు, తెలంగాణ సోయి ఉన్న ఇంజనీర్లను పెట్టుకోండి. ఎవరో బయట నుంచి ఎవరైతే మొన్న వరకు మన నీళ్లు మనకు రావద్దని కొట్లాడినాడో, మీరు ఆయనను పట్టుకొని కూర్చుంటే ఎట్లా ముందరకు సాగుతుంది? మీకు వచ్చే అడ్వైజులు అన్నీ కూడా తప్పు అడ్వైజులు వస్తూ ఉన్నాయి. మళ్ళీ చెప్తున్న బేసిక్ మీకు కూడా అర్థమైపోతుంది ఎట్లా అండి. జూరాలలో 8 TMC నీళ్లు, ఆ 8 TMCల మీద ఆల్రెడీ నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ ఇవన్నీ ఆల్రెడీ ఆధారపడి ఉన్నాయి. దాని మీద ఇంకా లోడ్ తట్టుకోదు. అది సింపుల్గా ఉన్నది కదా ఇది. అదే నెట్టెంపాడులో ఇవాళ మీరు అదే జూరాలలో ఇవాళ మీరు క్రాప్ ఆడలే కూడా ఇచ్చిండ్రు. 2 సంవత్సరాలైంది ఎమ్మెల్యే అయ్యి. నాకు అర్థమైన సబ్జెక్టు ఈ 30 ఏళ్ళ నుంచి రాజకీయాలకు సబ్జెక్ట్ అర్థమవుతలేదు. ఏం చెప్పాలి వీళ్ళకు? ఇంకొక విషయం అంటారు ముఖ్యమంత్రి గారు, ఎప్పుడు ఇదే పిచ్చి మాటలు. ఆ రోజు కేసీఆర్ గారు సంతకం పెట్టినరు 2000. ఆ రోజు ఉన్న పరిస్థితిలో సంవత్సరానికి అని చెప్పి క్లియర్గా దాంట్లో జీవోలో ఉంటుంది, ఈ సంవత్సరం కోసమే ఉంటుంది. ఇంత సిగ్గు లేకుండా మాట్లాడతారు. మరి మీరు వచ్చినాక మీరెందుకు పెట్టారు అదే సంతకం? 2099/512 మీరు కూడా అదే సంతకం పెట్టింది కదా. దాని గురించే కేసీఆర్ గారు కొట్లాడి సెక్షన్ 3 వేసి ట్రిబ్యునల్లో వాదనలు జరుగుతున్నాయి. 100% ట్రిబ్యునల్లో మనకు వస్తాయి ఎక్కువ నీళ్ళు. మీరు కూడా అదే 2099/512 సంతకాలు పెట్టింది కదా. ప్రజల్ని దృష్టి మరల్చకండి మీరు. ఇదే సేమ్ పాత మాటలు, మూర్ఖత్వ మాటలు మీరు ఎప్పుడు కూడాను. 100% ఇవాళ ట్రిబ్యునల్లో వచ్చినా కూడా అది కేసీఆర్ గారు చేసిన విధానం వల్లనే ఇవాళ మనకు ఒక ట్రిబ్యునల్ వచ్చింది, ఏర్పడింది. 100% ట్రిబ్యునల్ తీర్పు ఈ సంవత్సరం రాబోతోంది. ఇదంతా కూడా కేసీఆర్ గారే చేసిండ్రు. మీరు ఎప్పుడు అదే పాత ముచ్చట పాడుకుంటూ ప్రజల్ని డిస్ట్రాక్ట్ చేసుకుంటూ డీవియేట్ చేసుకుంటూ, మీకు ఇప్పటివరకు నాకు ఒక విషయం అర్థమైంది, బాధాకరం నిజంగా చెప్తున్నాను. అనకూడదు ఇట్లాంటిది. సీఎం గారు కానీ ఆయనకి దేవాదులో ఏ బీసీలు ఉన్నదో తెలియదు. బన్కచెర్ల ఏ జిల్లాలో ఉందని మీరందరు కెమెరాల ముందే అడిగిండి ఆయన. ఇక అన్నిటికంటే దారుణం చెప్తాం మీకు. మీ కెమెరాలో ఉన్నది మీ అందరి దగ్గర రికార్డు ఉంది. బన్కచెర్ల ఎక్కడుందంటే ఆయన అడ్వైజర్ ఆదిత్యనాథ్ దాస్ అప్పటివరకు అక్కడే ఉండొచ్చింది మన ఆంధ్రప్రదేశ్లో. బన్కచెర్ల ఎక్కడని ఈయన అడుగుతాడు ఆయనండి లైవ్గా. ఇది నేను చెప్పేది ఏదో నేను ముచ్చట చెప్తలేను. బన్కచెర్ల ఎక్కడుందంటే ఆయన ప్రకాశం జిల్లా అంటాడు. ఆయనకు తెలియదు, అడ్వైజర్ కూడా తెలియదు. ఇంకెట్లా చెప్తుంది? ఇక మన నీళ్ళ ప్రాజెక్టులు ఎట్లా నడుస్తాయి మనకు? వీళ్ళకు నిజంగానే ఎవరు అన్నారు కదా పెద్ద మనిషి, నీళ్ళకి చెరువులు తెలియదు, కుంటలు తెలియదు, దేవాదులో ఏ బేసిన్ ఉన్నదో తెలియదు. ఇప్పటివరకు గోదావరి బేసిన్ అర్థం కాదు, కృష్ణా బేసిన్ అర్థం కాదు, వాటర్ డిస్ట్రిబ్యూషన్ అర్థం కాదు. ఏమన్నా అంటే దాన్ని ఏం చేయాలి? బూతులు మాట్లాడాలి, బూతులు తిట్టాలి, ఉరి తీస్తా, నేను అది చేస్తా, రాజ్యాంగం పట్ల గౌరవం లేదు, ఏది పడితే అది మాట్లాడడం, మళ్ళీ అదే స్పీచ్లో కేసీఆర్ గారు రావాలనడం. దయచేసి కోరుతా ఉన్నాను, మొట్టమొదల ఇవాళ రేపు కానీ పాలమూరు రంగారెడ్డి మీద డిస్కషన్ పెట్టండి మీరు. నెంబర్ 1 మా రిక్వెస్ట్, మీ అడ్వైజర్ని మార్చుకోండి. మీ కనీసం అప్పుడు అర్థమవుతుంది పాలమూరు రంగారెడ్డిని ఏందో, అక్కడ ఉన్న ఇష్యూస్ ఏందో. ఒక మంచి అడ్వైజర్ని పెట్టుకుంటే మీకు అర్థమవుతుంది. వితండవాదాలు చేయొద్దు. ఇంకోటి చెప్తారు నిన్న ముఖ్యమంత్రి గారు,
అప్పుడే 2013లో కాంగ్రెస్ ఉన్నప్పుడు 70 టీఎంసీలు వరద జలాల మీద ఎత్తాలని చెప్పి జూరాల దగ్గర ప్లాన్ చేసినామని చెప్తారు. ప్లాన్లు చాలా ఇష్యూలు, మీరు ఏది ఇంప్లిమెంట్ చేయాలి వేరే విషయం. నికర జలాలు ఉన్నప్పుడు ఇక్కడ శ్రీశైలం దగ్గర నువ్వు వరద జలాల మీద వాటర్ని లిఫ్ట్ చేస్తావని నాకు అర్థం కాదు. నికర జలాల నుంచి వాటర్ తీసుకో కదా, ఆ కాన్సెప్ట్ కూడా తెలియదు వారికి. బాధాకరం ఏంటంటే ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఏ ఒక్క దాని మీద కూడా వారికి ఇన్ఫర్మేషన్ లేదు, సబ్జెక్ట్ లేదు. ఇప్పటికీ పాలమూరు రంగారెడ్డిలో ఏమీ కాలేదు. మొదటి మోటార్ ఆన్ అయింది కదా, మీరు ఈ పాటికి మీకున్న టైంకి మొత్తం మోటార్లు ఆన్ చేస్తుండే. ఒక చోట రాకొచ్చి డిలే అయింది తప్ప, లేకపోతే మొత్తం మోటార్లు ఈ పాటికి ఆన్ చేస్తుండే. దయచేసి ఆ పిచ్చి మాటలు మానేసి మూర్ఖత్వ మాటలు మానేసి హుందాగా ప్రవర్తించడం. కనీసం ఈ సంవత్సరంలో అయినా దేవుని కూడా కోరుతా ఉన్నా, మీ కొద్దిగా మంచి బుద్ధి ఇవ్వాలి, ఆ పాడు బుద్ధి పోవాలి, వక్రీకరించే బుద్ధి పోవాలి, మంచి బుద్ధి ఇవ్వాలని చెప్పి మళ్ళీ ఒకసారి దేవుణ్ణి కూడా కోరుతా ఉన్నాను. దయచేసి ఇప్పటికైనా చెప్తా ఉన్నాం, 100కు 100% మీతో మేము సహకరిస్తాం. కానీ ఆలోచన విధానంగా మీరు మంచి ఆలోచనలు వస్తే తప్పకుండా కోఆపరేట్ చేస్తాం. ఈ మూర్ఖత్వ మాటలు ఇప్పటికన్నా ఆపండి. మిమ్మల్ని తిట్టడం చాలా ఈజీ మాకు కూడా, కానీ మా సంస్కారం కాదు. మీ సంస్కారం వేరు, మా సంస్కారం వేరు. ఇప్పటికన్నా మారండి, ఇప్పటికన్నా ప్రజల్ని మోసం చేయకండి, తెలంగాణ రాష్ట్రాన్ని వంచకండి అని చెప్పి ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మంచి అడ్వైజర్ని పెట్టుకోండి. మీరు సబ్జెక్ట్ అర్థం చేసుకోండి. సబ్జెక్ట్ అర్థం చేసుకున్న తర్వాత వట్టిగా అరవడం కాదు, సబ్జెక్ట్ అర్థం చేసుకోండి. ఫస్ట్ అర్థం చేసుకొని డిస్కషన్కి రండి, ఫుల్లీ ప్రిపేర్డ్గా రండి అని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా రిక్వెస్ట్ చేస్తాను. ఇంతకుముందు చెప్పినా కదా, బైపోలార్ డిసార్డర్ అంటారు దాన్ని. పొద్దున ఒక మాట, సాయంత్రం ఒక మాట. బైపోలార్ డిసార్డర్ అంటే మెంటల్ డిసార్డర్ అదొకటి. అదే పొద్దున ఒక మాట మాడతారు, పొద్దున ఒక ఆవేశంగా ఉంటారు, సాయంత్రం రానువా మా అసెంబ్లీకి రా అంటారు. నిన్ననే 2 మాట్లాడండి, మరి అసెంబ్లీకి రండి, మాకు వచ్చి అడ్వైస్ ఇవ్వండి అని చెప్పండి, మేము మీకు పూర్తిగా గౌరవిస్తాం అన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ముఖ్యమంత్రి అసెంబ్లీలో 3-4 సార్లు ఇప్పటికి నేను మీకు గౌరవిస్తా అంటే ఏంది అన్నట్టు? అంటే నువ్వు గౌరవించట్లేదు అన్నట్టే కదా, నువ్వు పద్ధతిగా ప్రవర్తించట్లేదు అన్నట్టే కదా, మూర్ఖంగా చిల్లరగా ప్రవర్తిస్తున్నావు అన్నట్టే కదా. చిల్లర ప్రవర్తనకి నువ్వే సమర్థించుకుంటున్నావు, నువ్వే చెప్తున్నావు నేను చిల్లర ప్రవర్తిస్తాను, ఇప్పుడు మీరు వస్తే మాత్రం బాగా ప్రవర్తిస్తానని చెప్పి నువ్వే చెప్తా ఉన్నావు. ఆయన మాటలకు ప్రజలు కసబ్లాగా ఎవరిని వృద్ధిస్తారో టైం విల్ టెల్. 100కు 100% ప్రజల్ని న్యూస్ పేపర్ల మీడియాలో హెడ్లైన్స్తోని ప్రజల్ని మోసం చేసుకుని రోజు, కానీ ప్రజల అనుభవంలోకి వచ్చిన తర్వాత ఎవరు కసబ్లాగా వృద్ధిస్తారో తప్పకుండా ప్రజలు నిర్ణయిస్తారు. 100కు 100% జరగబోతోంది. ఈయనెవరు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ జడ్జ్మెంట్, ఆయనకు విషయం తెలియకుండా జడ్జ్మెంట్ ఇస్తున్నాడు. ఆయనకు నీళ్ళు తెలియకపోయా, కుంటలు తెలియకపోయా, చెరువులు తెలియకపోయా. దేవాదుల బేసిన్ తెలియని మరి దేంట్లో వృద్ధి చేయాలి చెప్పుడు మీరు? దేవాదుల బేసిన్ తెలియని ఏ వృద్ధి చేయాలో చెప్పుడు మీరు? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి దేవాదుల ఏ బేసిన్లో ఉందని డైరెక్ట్ అడిగిండు, ఆ బంకచేర్ల ఏ జిల్లాలో ఉందని అడిగిండు. వాళ్ళేమో బంకచేర్లకు పోయి పర్మిషన్ తెచ్చుకున్నారు. ఈయన అప్పుడు బంకచేర్ల ఏ జిల్లాలో ఉందండి అని అడుగుతున్నాడు. నేను మీ లైవ్గా మీ కెమెరాల ముందు అడిగింది నేను కానీ మీరు చూపెట్టిందే నేను చెప్తున్నా. అట్లాంటి వాడిని ఏ వృద్ధి చేయాలో ఆయనే నిర్ణయించుకోండి. మేము మాత్రం ఎవరిని వృద్ధి చేయమని చెప్పము, ఎందుకంటే అది మా సంస్కారం కాదు. అవి వృద్ధి చేయాల్సిన బాధ్యత జడ్జిలు ఉంటారు, దానికి జడ్జిమెంట్ చేస్తారు. రెండోది, ప్రజల అనుభవంలో ప్రజల గోస అయినప్పుడు ప్రజలు మాత్రం కొందరిని వృద్ధి చేయబోతా ఉన్నారు, అది మీరే వెయిట్ చేస్తారు.